చెప్పడం మర్చిపోయాను. ఇంట్లో అగ్గిపెట్లు అయిపోయాయి. వారి అగ్గిపెట్లు తీసురా. అట్టాగే అట్టాగే అట్టాగే. మాయా మళ్ళీ వచ్చినా ఇప్పుడు కూడా అయిపోయింది. అది కూడా తీసురా. నీతో ఏగలేదు వస్తున్నా, అన్ని ఒకసారి చెప్తావచ్చుగా. ఇప్పుడే ఏగలేని వాడివి పెళ్ళైన తర్వాత ఎలా ఎక్కుతావో ఏమిటో. పెళ్ళే ఎవరికా? నీకు నాకు ఇంకెవరికి? ఈ మాత్రం పెళ్లి కూడా దొరకదని అట్లాంటి పిచ్చి పిచ్చి కల్లేం గనక. చూస్తాను నాకంటే అర్థమైన మొహం ఎక్కడ దొరుకుతుందో. రేఖ రండి. డాడీ, నేను బాలు గారని చెప్పానే ఈయనే. ఐసి గ్లాడ్ టు మీట్ యూ. ఐఎమ్ జగన్నాథ్. నమస్తే. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? తనని కన్నవాళ్ళు ఎవరూ లేరని చెప్పిన రేఖ నన్ను డాడీ అని పిలుస్తుంది ఏమిటానే? లోకంలో కొన్ని రక్త సంబంధాల కంటే అనుకోకుండా ఏర్పడే అనుబంధాలే ఒక్కోసారి చాలా గొప్పవిగా మిగిలిపోతూ ఉంటాయి. ఏమిటి సార్ మీరు అనేది? చూడు బాలు, నేను హైదరాబాద్ లో మెడిసిన్స్ తయారు చేసే పెద్ద కంపెనీ ఓనర్ని. లక్షల ఆస్తి, ఒక్కగానొక్క కొడుకు నాకున్నారు. నా కంపెనీలో రేఖ పనిచేస్తూ ఉండే. ఆమె వ్యక్తిత్వం, మంచితనం నన్ను బాగా ఆకర్షించాయి. ఆమెను నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నాను. నా అభిప్రాయం రేఖతో చెప్పాను. ఆమె ఒప్పుకుంది. విదేశాల్లో ఉన్న నా కొడుకు శేఖర్కి రేఖ ఫోటో పంపి ఉత్తరం రాశాను. అతను కూడా ఒప్పుకున్నాడు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. సరిగ్గా పెళ్లి రోజు ఉదయం శేఖర్ విదేశాల నుంచి దిగాడు. ఒంటరిగా కాదు, జంటగా. తను ఎవరో ఒక అమెరికన్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం తప్పని నేను. కానీ ఒక ఆడపిల్లకు ఆశ చూపి కలలు రేపి పెళ్లి పందిట్లో అందరి ముందు ఆమె బతుకు అన్యాయం చేయటం క్షమించడం నేరం. అందుకే ఆవేశంలో వాడిని తిట్టాను. వాడు శాశ్వతంగా నన్ను వదిలి తన భార్యతో పాటు మళ్లీ అమెరికాకి వెళ్లిపోయాడు. నా కొడుకు కారణంగా మానసికంగా దెబ్బతిన్న రేఖని కోడలిగా చేసుకోలేకపోయినా కూతురిగా చూసుకోవటం మొదలుపెట్టాను. అప్పుడే నాకు తెలిసింది, ఆమె మెడిసిన్ 2 ఏళ్లు చదివి ఆర్థిక స్తోమత లేక ఆపేసిందని. మళ్లీ నా పట్టుదలతో ఆమె చదువు పూర్తి చేసింది, డాక్టర్ అయింది. పైకి నవ్వుతూ గంభీరంగా కనిపించే రేఖ ఇంత విషాదాన్ని తన గుండెల్లో దాచుకుందని ఎప్పుడూ అనుకోలేదు. బాబు, నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావు ఆ మాట? అవునండి. రేఖను గురించి మీరు చెప్పినంత విని తన మీద జాలితోనూ సానుభూతితోనూ అంటున్న మాటలు కావి. అలాంటి మంచి మనిషి నా జీవితంలో అడుగుపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తనకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? అవునక్క, ఒకే చోట కలిసి పెరిగాం కాబట్టి ఆప్యాయంగా అన్యోన్యంగా ఉన్నాం. అంతేగాని తన మీద వేరే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. నీ మనసులో ఆ ఉద్దేశం లేకపోవచ్చురా. నువ్వు మాటల్లో చెప్పుండకపోవచ్చు, కానీ నీ పలకరింపులో అది ప్రేమను చూసింది. దానికి ఊహ తెలిసినప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళందరి మాటల వల్ల నిన్నే భర్తగా ఊహించుకుంది. తను నా మీద లేనిపోయిన ఆశలు పెంచుకుంటే నా తప్పు అవుతుందా? తప్పు కాకపోవచ్చురా, కానీ నువ్వు చేసిన ప్రతి పని దానిలో ఆశలు పెంచింది. ఆ రాయుడితో దాని పెళ్లికి నువ్వు ఒప్పుకోని రోజున నీకు తన మీద మనసుందని మురిసిపోయింది ఆ వెర్రిపిల్ల. అర్ధరాత్రి అందరి మధ్య ఉంచుకున్నానని నువ్వు అన్నప్పుడు తన్ని జీవితాంతం ఇల్లాలిగా ఉంచుకుంటావని సంబరపడిపోయింది ఆ వెర్రి బాగుంది. అభిమానం ఉండబట్టే తనకు అన్యాయం జరగకూడదని అలా ప్రవర్తించాను, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. ఒరే పాలు, ఇప్పటి వరకు దాని మీద నీకు ఆ ఉద్దేశం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు ఆ ఉద్దేశంతో దాని మెళ్ళో తాళి కట్టొచ్చుగా. అక్క, రేఖనే అమ్మాయి నా జీవితంలో ప్రవేశించుండకపోయినా, ఆమెకు నేను మనసు ఇచ్చి ఉండకపోయినా నీ మాట కట్టుబడి ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆమెకు మాట ఇచ్చాను, ఎలా కాదనగలను? బాలు, అక్క, ఒకసారి పెళ్లి కల చెదిరిపోయి కన్నీళ్లతో బ్రతుకును కొనసాగిస్తున్న పిల్ల రేఖ. ఆమె జీవితంలో మళ్లీ పెళ్లి ఆశను చిగురింప చేశాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఆమె ఆత్మహత్య చేసుకోవచ్చు. అదే జరిగిన రోజున మగవాడిగా నా బ్రతుకు అర్థం లేదు. మీరిద్దరూ నన్ను క్షమించండి.
మావయ్య నన్ను ఇంకా పెళ్లి చేసుకోవడం కదమ్మా. ఇదిగో బాలు మాటయ్యా. ఏంటండి ప్రెసిడెంట్ గారు? నువ్వు ఆ డాక్టర్ అమ్మను పెళ్లి చేసుకోబోతున్నావని విన్నాను. అవునండి. అదేంటయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే మొగుడు అని నమ్ముకున్న శాంతమ్మను కాదని డాక్టర్ అమ్మను పెళ్లి చేసుకుంటావా? చూడండి ప్రెసిడెంట్ గారు, పెళ్లి అనేది మనసుకు సంబంధించిన విషయం నా అభిప్రాయం. దయచేసి ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావద్దు. పాపం పిచ్చి పిల్ల, ఈ పెళ్ళంటూ జరిగితే శాంతం ఏమైపోతుందో ఏంటో. శాంతి, ఏమిటమ్మా ఇది? నిన్న నుంచి నువ్వు ఒక ముద్దు కూడా ముట్టుకోలేదు. ఇలా అయితే ఎలా చెప్పు? నేను తిండి తిని ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? నాకేం అక్కర్లేదు. మావయ్య కాదన్నంత మాత్రాన నీకు మనవే జరగపోతుందా? మరో మంచి మనిషిని చూసి. ఆ మాట మాత్రం అనొద్దు. ఇక ఈ జన్మలో ఏ మనిషిని నా భర్తగా సహించలేను, భరించలేను. శాంతి, అమ్మా శాంతి, ఎక్కడున్నావేమే? తల్లి కూతురు ఇక్కడ ఏం చేస్తున్నారు? చూడవే సుందరి, దాని పరిస్థితి చూస్తే నాకేమీ అర్థం కావటం లేదు. తిండి తిందు, నిద్రపోదు, మా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఇప్పుడు చూస్తే ఈ నువ్వు దగ్గర నిలబడింది. ఎప్పుడే అఘాయిత్యం చేసుకుంటుందో అని భయంగా ఉందే. మంగళసూత్రం ఎంత చిన్నదిగా ఉందేమని ఆలోచిస్తున్నావు కాదు. అరకాసు బంగారంతోనే మంగళసూత్రం చేయించడం మా ఇంట్లో ఆచారం. మీరు కట్టే తాళి బంగారందే కానక్కర్లేదండి. మీ చేత్తో పసుపు కొమ్ము కట్టినా చాలు. అమ్మా రేఖ. హలో బాలు, ఏమ్మా బయలుదేద్దామా? బాలు, రేఖ తన స్నేహితురాలందరినీ ఇన్వైట్ చేసి 2-3 రోజులు వచ్చేస్తుంది. పెళ్లికి ముందు రోజు నేను వస్తాను. ఇక్కడ ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి మరి. ఓ ఎస్, వస్తాను. అలాగే. గురు ఆగురు, గురు ఆగురు. ఏమిట్రా అడావుడి, కొంపలు మునిగిపోయినట్టు? నిజంగానే కొంప ములిగింది గురు. ఏమైందిరా? మన శాంతమ్మ శాంతమ్మకి ఏమైంది? విషం తాగేసింది గురు.